వికారాబాద్ జిల్లా పరిగి మీనాక్షి నటరాజన్ దేశంలో రెండు రకాలైనటువంటి ప్రేమానురాగాలతో ఒక రకమైతే ఉద్వేషాలతో కూడిన రాజకీయం ఇంకో రకం. ఈ విషయంపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో చర్చ నడిచింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశాం. తెలంగాణలో కార్యకర్తలతో మేము ఉంటున్నాం. పరిగిలో పాదయాత్ర విజయవంతంగా జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిగిలో పాదయాత్ర చేసే ముఖ్య ఉద్దేశం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో మమేకమై కలవాలనే ఉద్దేశంతో పరిగిలో పాదయాత్ర ప్రారంభించాం. ఇంత అప్పులు కొట్టుకుంటూ కూడా ఇస్తామన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో చాలా విజయవంతంగా జరిగింది. నిన్న కూడా చెప్పడం జరిగింది. పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకం కావాలి. ఇది గొప్ప అవకాశం. పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకునే అవకాశమే కాకుండా ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం, జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకోవడానికి పాదయాత్రలు పెద్ద అస్త్రంగా ఉపయోగపడతాయి. గాంధీ మహాత్ముడు మొదలుగా ఉన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మక పాదయాత్రలు ఈ దేశంలో జరిగాయి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలు, భట్టి గారు చేసిన పాదయాత్రలు చాలా వరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మేలుకొల్పినాయి. ఆ ఉద్దేశంతోనే మేము బీసీసీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రకి శ్రీకారం చుట్టాం. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రలు పాల్గొంటా ఉన్నారు. వారితో పాటు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొంటా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఫేజ్ పాదయాత్రలో వారు కూడా వచ్చి పాల్గొనే ప్రజలతో కలుసుకునే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశల మేరకు పాలన చేస్తూ ఉంది. చాలా ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా 7.5 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,000 కోట్ల రుణం కట్టడం ఉన్నప్పటికీ కూడా మేము ఇస్తానన్నటువంటి సంక్షేమ విధానంతోనూ, అభివృద్ధి విధానంతోనూ, విద్యాపరంగా, వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకురాగలుగుతాము. ఒక వినూత్న పద్ధతిలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకున్న తరుణంలో ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నటువంటి అవకాశం వచ్చింది. పరిధిలో విజయవంతమైంది.